క్రియేటివ్ కంప్యూటింగ్ పార్ట్ 1 కోర్సుకు స్వాగతం. గత వీడియోలో కొన్ని ఉదాహరణల ద్వారా లూపింగ్ కాన్సెప్ట్ రోజువారీ జీవితానికి ఎలా అనుసంధానించబడిందో మీరు తెలుసుకున్నారు. ఈ వీడియోలో మీరు లూప్ల రకాల ద్వారా లూపింగ్ కాన్సెప్ట్ యొక్క బోధనాపరమైన అంశం గురించి నేర్చుకుంటారు. కంప్యూటర్ సైన్స్లోనూ మరియు రోజువారీ జీవితంలోనూ లూపింగ్ అనేది ఒక ప్రాథమిక కాన్సెప్ట్ అని మీకు తెలుసు. ఇక్కడ ఒక నిర్దిష్ట షరతు నెరవేరే వరకు యాక్షన్స్ రిపీట్ అవుతాయి. చివరి వీడియోలో లూప్ పరిమిత సంఖ్యలో రిపీట్ అయ్యే లాండ్రీ, ట్రాఫిక్ సిగ్నల్ మరియు వ్యాయామ దినచర్య వంటి ఉదాహరణల గురించి మనం చర్చించాం. ఇటువంటి లూప్లను ఫైనైట్ లూప్ లేదా రిపీట్ లూప్ అంటారు. సీజన్ల విషయంలో సైకిల్ ప్రతి సంవత్సరం రిపీట్ అవుతుంది మరియు ఇది సహజ ప్రక్రియ కాబట్టి ఇది అనంతమైన సార్లు రిపీట్ అవుతుంది. ఇటువంటి లూప్లను ఇన్ఫినిట్ లూప్ లేదా ఫరెవర్ లూప్ అంటారు. లూపింగ్ కాన్సెప్ట్ మీ రోజువారీ జీవితానికి ఎలా కనెక్ట్ చేయబడిందో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. కాబట్టి మీరు దయచేసి రిపీట్ లూప్ మరియు ఫరెవర్ లూప్ యొక్క మరికొన్ని ఉదాహరణల గురించి ఆలోచించగలరా? ఇప్పుడు లూపింగ్ యొక్క బోధనా సంబంధమైన అంశాన్ని పరిశోధిద్దాం మరియు మన పాఠ్యాంశాల్లోని వివిధ అంశాల్లో దీన్ని సజావుగా ఎలా విలీనం చేయవచ్చో అన్వేషిద్దాం. విద్యార్థులకు మల్టిప్లికేషన్ టేబుల్స్ను బోధించడంలో లూప్లు చాలా సహాయకరంగా ఉంటాయి. కంఠస్థం చేయనవసరం లేకుండా విద్యార్థులు లూప్ల ద్వారా మల్టిప్లికేషన్ యొక్క రిపిటేటివ్ స్వభావాన్ని అర్థం చేసుకోగలరు. విద్యార్థులను 3 నంబర్ను 5 సార్లు యాడ్ చేయమని మీరు అడిగారని ఊహించుకోండి. విద్యార్థులు సమాధానాన్ని పొందడానికి క్రింది దశలను అనుసరించారు. ఈక్వల్ టు 3 + 3 + 3 + 3 + 3 ఈక్వల్ టు 6 + 3 + 3 + 3 ఈక్వల్ టు 9 + 3 + 3 ఈక్వల్ టు 12 + 3 ఈక్వల్ టు 15. 5 సార్లు 3ను యాడ్ చేస్తే 15గా సమాధానం వస్తుందని విద్యార్థులు నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు విద్యార్థులు 3ని 5 సార్లు యాడ్ చేసినందున మీరు 3ని 5తో మల్టిప్లై చేయమని విద్యార్థులను అడగవచ్చు. విద్యార్థులు దీన్ని ఇలా రాశారు: ఈక్వల్ టు 3 × 5 ఈక్వల్ టు 15. మల్టిప్లికేషన్ అనేది రిపీటెడ్ అడిషన్ అని విద్యార్థులు అర్థం చేసుకుంటారు మరియు రిపీట్ అయ్యే పనుల కోసం లూప్లను ఉపయోగించడం యొక్క సామర్థ్యాన్ని వారు చూస్తారు. ఈ విధంగా మల్టిప్లికేషన్ టేబుల్ను రూపొందించడానికి మరియు అల్గోరిథంను కుదిస్తూ గణిత సమస్యలను పరిష్కరించడానికి లూపింగ్ కాన్సెప్ట్ ఎలా సహాయపడుతుందో మీరు విద్యార్థులకు వివరించవచ్చు. కాన్సెప్ట్స్ మరియు రియల్ వరల్డ్ అప్లికేషన్స్ యొక్క ప్రాముఖ్యతను వివరించడంలో సహాయపడడానికి లూపింగ్ కాన్సెప్ట్ను వివిధ అంశాల్లో విలీనం చేయవచ్చు. ఉదాహరణలను ఒక్కొక్కటిగా చర్చిద్దాం. ఒక బీట్కి చప్పట్లు కొట్టడం గురించి ఆలోచించండి. మీరు ఒక స్థిరమైన ప్యాటర్న్లో చప్పట్లు కొట్టినప్పుడు, అంటే ఉదాహరణకు ప్రతి 2 సెకండ్లకు ఒకసారి, మీరు ఒక లూప్ను సృష్టిస్తున్నారు. ఈ రిపిటేటివ్ యాక్షన్ సంగీతంలో లయకు ఆధారం. భారతీయ శాస్త్రీయ సంగీతంలో లయలు తాళ్ అని పిలువబడే సైకిల్స్గా నిర్వహించబడతాయి. అత్యంత సాధారణ తాల్స్లో ఒకటి తీన్ తాల్. ఇది 16 బీట్లను కలిగి ఉంటుంది. ప్రతి బీట్ను చప్పట్లు, తరంగాలు లేదా వేలితో తాల్ యొక్క రిథం ప్రకారం ఒక నిర్దిష్ట ప్యాటర్న్ను సృష్టించడం ద్వారా నిర్వహించవచ్చు. ఈ కార్యాచరణ భారతీయ సంగీత లయలలో పరిమిత కాలానికి లూప్ యొక్క రిపిటేటివ్ స్వభావాన్ని ప్రదర్శిస్తూ లూప్ల యొక్క అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ను మరింత కాంక్రీట్గా చేస్తుంది. సైన్స్లో లూపింగ్కు అత్యంత ప్రముఖ ఉదాహరణల్లో ఒకటి వాటర్ సైకిల్. దీన్ని భారతదేశంలో జల్ చక్ర అని పిలుస్తారు. పర్యావరణం ద్వారా నీరు ఎలా కదులుతుందో అర్థం చేసుకోవడానికి ఈ సైకిల్ చాలా కీలకం. ముఖ్యంగా వ్యవసాయం ఎక్కువగా ఋతుపవనాలపై ఆధారపడి ఉండే భారతదేశం వంటి దేశాల్లో
ఈ వాటర్ సైకిల్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. విద్యార్థులు ఈ భావనను అర్థం చేసుకోవడంలో సహాయపడడానికి మీరు వాటర్ సైకిల్ని అనుకరించడానికి ఒక సాధారణ ప్రయోగాన్ని నిర్వహించవచ్చు. ఒక గిన్నెను నీటితో నింపి ప్లాస్టిక్ ర్యాప్తో కప్పి మధ్యలో రాయిని ఉంచండి. గిన్నెను సూర్యకాంతి కింద ఉంచి నీరు ఆవిరైపోవడం, ప్లాస్టిక్ ర్యాప్పై ఘనీభవించడం మరియు వాటర్ సైకిల్ని అనుకరిస్తూ తిరిగి గిన్నెలో చుక్కలుగా పడ్డం ఎలా జరుగుతుందో గమనించండి. ఈ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ విద్యార్థులు వాటర్ సైకిల్ యొక్క ఇన్ఫినిట్ రిపిటేటివ్ స్వభావాన్ని విజువలైజ్ చేసుకుంటూ అర్థం చేసుకునేలా చేస్తుంది. క్రీడలను పరిశీలిస్తే అనేక కసరత్తులు, వ్యాయామాలు మరియు గేమ్ వ్యూహాలు రిపిటేటివ్ యాక్షన్స్ను కలిగి ఉంటాయి. వాటిని లూప్ల యొక్క ఖచ్చితమైన ఉదాహరణలుగా చెప్పచ్చు. ఆటకు ముందు వార్మప్ చేయడం గురించి ఆలోచించండి. మీరు కొన్ని స్ట్రెచెస్ చేసి తర్వాత జాగింగ్ చేసి ఆపై ఈ వ్యాయామాలను రిపీట్ చేయవచ్చు. ఈ రెపిటేషన్ క్రీడల్లో లూప్ ఎలా పనిచేస్తుందో అనేదాన్ని చూపిస్తుంది. ఈ వీడియోలో మీరు లూపింగ్ కాన్సెప్ట్ను వివిధ అకాడమిక్ సబ్జెక్ట్స్లో ఏకీకృతం చేయడం ద్వారా ఈ కాన్సెప్ట్ యొక్క బోధనాపరమైన అంశం గురించి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు మనం లూప్లను రిపీట్ లూప్ లేదా ఫరెవర్ లూప్ అని విడివిడిగా చూసాం. కానీ మీరు ఎప్పుడైనా ఒక లూప్ లోపల మరొక లూప్ను ఉపయోగించాలని ఆలోచించారా? ఇది సాధ్యమేనని మీరు అనుకుంటున్నారా? గడియారం గురించి ఆలోచించండి. ఇది సెకండ్స్ హ్యాండ్, మినిట్స్ హ్యాండ్ మరియు అవర్స్ హ్యాండ్ ఒక కంటిన్యూయస్ సర్క్యులర్ మార్గాన్ని అనుసరిస్తూ లూపింగ్ కాన్సెప్ట్ను కళ్లకు కట్టినట్టుగా చూపించే సింపుల్ మరియు ఆసక్తికరమైన ఉదాహరణ. ఒక ఖచ్చితమైన ప్యాటర్న్ను అనుసరించి గడియారం యొక్క ముళ్ళు లూప్లో తిరుగుతాయి. ఇది ఒక లూప్ లోపల మరొక లూప్ అనడానికి ఒక ఖచ్చితమైన ఉదాహరణ అని మీరు అనుకుంటున్నారా? నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం లోతుగా వెళ్తూ ఈ లేయర్డ్ లూప్లు వివిధ సందర్భాల్లో ఎలా పనిచేస్తాయో మరియు వాటిని వివిధ రంగాల్లో ఎలా అన్వయించుకోవచ్చో తెలుసుకుందాం. తదుపరి 5 నిమిషాల పాటు లూప్ల యొక్క వివిధ రకాలను మరింత అర్థం చేసుకోవడానికి లూపింగ్ కాన్సెప్ట్ యొక్క బోధనాపరమైన అంశంపై కొన్ని ఉదాహరణల గురించి ఆలోచించండి. ధన్యవాదాలు.